నమస్కారం. మీ ముఖంపై పుట్టుమచ్చ లేదా గాయపు మచ్చ ఉందా? అది కేవలం ఐడెంటిఫికేషన్ మార్క్ మాత్రమే కాదు, ఇది మీ జాతకంలో ఒక రహస్య సంకేతం అని తెలుసుకోండి. ముఖంపై పుట్టుమచ్చలు ఉన్నవారు తమ విషయాలని గోప్యంగా ఉంచుకోవాలి. డోలు కొట్టి అందరికీ చెప్పుకోకూడదు. ఎందుకంటే వీరి పనులు సులభంగా దృష్టి దోషానికి గురవుతాయి. ఏదైనా పని పూర్తవబోతున్నప్పుడు లేదా పని తలపెట్టినప్పుడు ఆ విషయం బయట పెట్టకుండా నిశ్శబ్దంగా ఉండడం మంచిది. ఈ మచ్చలు ఎక్కడ ఏ గ్రహాలని ఎలా సూచిస్తుందో ఇప్పుడు చెప్తాను. సూర్యుడు బలంగా ఉన్న వారికి జన్మజాతకంలో, ముఖ్యంగా మేషంలో ఉచ్చ స్థితిలో ఉన్న, సింహరాశిలో ఉన్న నుదిటిపైన వీరికి పుట్టుమచ్చ లేదా గాయపు మచ్చ ఉండే అవకాశం ఉంటుంది. ఇది గౌరవం, నాయకత్వం, ధైర్యాన్ని సూచిస్తుంది. దేవగురు బృహస్పతి అంటే గురువు బలంగా ఉండి లగ్నంతో సంబంధం ఉన్న పురుషుల్లో ఇట్లాంటి జాతకులకి కుడి చెంపపై పుట్టుమచ్చ కనిపిస్తుంది. ఇది జ్ఞానం, నమ్మకం, ధర్మాన్ని సూచిస్తుంది. శుక్రుడు బలంగా ఉన్న మహిళలకు అది లగ్నంలో ఉన్న లేదా లగ్నంపై 7వ చూపు ఏర్పడిన ఎడమ చెంపపై పుట్టుమచ్చ ఉంటుంది. ఇది ఆకర్షణ, ప్రేమ, కళాత్మకతను సూచిస్తుంది. ఇలా మీకు పుట్టుమచ్చలు ఉన్నాయా? కామెంట్ చేయండి.